వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల్లో విజయం తనదేనని యానాం ఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల పోలింగ్ ముగిసిన నేపథ్యంలో ఆయన నివాసంలో గురువారం రాత్రి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. యానాం ప్రజలు చాలా సంతోషంగా ఓట్లు వేశారన్నారు. 30 ఏళ్ల కిందట తాను మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేశానని, మళ్లీ ఇప్పుడు 6వసారి ఎమ్మెల్యేగా పోటీ చేశానని, యానాం ప్రజలు మల్లాడి రావాలని దృఢంగా కోరుకున్నారని తెలిపారు. యానాం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లాడి కృష్ణారావు నివాసం వద్ద అభిమానులు విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు. పోలింగ్ పూర్తి కావడంతో మల్లాడి విజయంపై ధీమా వ్యక్తం చేస్తూ అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో మల్లాడి కృష్ణారావు స్వగృహం వద్దకు చేరుకుని భారీ బాణసంచా కాల్చి మిఠాయిలు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఆయనకు విజయోత్సవ శుభాకాంక్షలు తెలియజేసి పూలమాలలు, సాల్వాలతో ఘనంగా సత్కరించారు. అందరికీ కూడా మీ ద్వారాగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈరోజు జరిగిన ఎలక్షన్లో చాలా దగ్గరగా 95% పోలింగ్ జరిగింది. ఈ 95% కూడా ప్రజలు చాలా సంతోషంగా వచ్చి ఓట్లు వేశారు. నాకు 30 సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినప్పుడు ఇప్పటికి 30 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల తర్వాత నేను మళ్ళీ పోటీ చేస్తున్నాను. చాలా ఎలక్షన్లో నేను చూశాను, అన్నీ కూడా ఎప్పుడు ఎలక్షన్లో వేల కొద్ది మెజార్టీతోటే గెలుస్తూ ఉంటాను. కానీ ప్రజలు ఇప్పుడు చూపించిన ఉత్సాహం, అది మహిళలైనా, యూత్ అయినా, ప్రజలైనా, పెద్దలైనా, నాయకులైనా ఈ ఎలక్షన్లో చూసినట్టుగా నేను ఎప్పుడు కూడా చూడలేదు. అంత ప్రేమ అభిమానాలతో మల్లాడి కృష్ణారావు పరిపాలన కావాలి అని మెజార్టీ ప్రజలు అనుకోవడం, దాన్ని ఈ విధమైన ప్రేమ అభిమానాలు చూపించడానికి ముఖ్య కారణం. ఇప్పటి వరకు 5 సంవత్సరాల్లో చేసిన ప్రజాప్రతినిధిగా చేసిన అతను కూడా ఎక్కడా కూడా ప్రజల్ని ఆకట్టుకునేలా కానీ, ప్రజలకి మంచి చేయడం కానీ ఏదీ చేయకపోవడంతో నా మీద ప్రేమ పెరగడానికి అదొక కారణం. ఈరోజు నాకు రిజల్ట్స్ మే 4వ తారీఖు అయినా కానీ సహజంగా నేను ఒక్కొక్క బూత్ను 5 టైమ్స్ తిరుగుతుంటాను. 5 టైమ్స్, ఈవేళ 6 టైమ్స్ తిరిగాను. ఎక్కడ మొత్తం అంతా కూడా 30 స్క్వేర్ కిలోమీటర్స్లో 6 సార్లు నేను ప్రతి బూత్ని కూడా టచ్ చేశాను. ప్రజల నాడి చూశాను, ఏ విధంగా ఉంటుందో అన్నది చూశాను. ఆ చూసిన దాన్ని బట్టి నేను సాధారణంగా ఎలక్షను విన్ అయ్యాం అని చెప్పేసి ముందుగానే చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఈ ఎలక్షన్లో నన్ను ప్రజలు మరలా 6వసారి యానాం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా గెలిపించారని మీ ద్వారాగా తెలియజేస్తున్నాను. నేను ఇంకా బూత్ వైజ్గా అన్నీ కూడా వెళ్తాను. 42 బూత్స్ ఇవన్నీ చూసుకుని వెళ్తాను. 100% గెలవడం మాత్రం 100%. ఆ మెజార్టీల విషయాలన్నీ కూడా ఇప్పుడు చెప్పేదానికంటే తర్వాత నేను చెప్పడం జరుగుతుంది. ఇది ఒక వర్గం, ఒక మతస్థులు నన్ను గెలిపించలేదు. అన్ని మతాలు, అన్ని మతస్థులు, అన్ని కులస్తులు కలిపి నా విజయంలో పాలు పంచుకున్నారు. వారందరికీ కూడా మీ తరపున ప్రత్యేకమైన కృతజ్ఞతలు. నేను ప్రజలకి ఏమైతే నేను మాట ఇచ్చానో ఆ మాటని రేపటి నుంచి మొదలు పెడతాను. రేపు నేను ఆల్రెడీ రిటైర్డ్ సర్వేని అందరూ కూడా ఇచ్చేసుకుని అవుట్ సైట్స్ మీద ఫైనల్గా దానికి స్కెచ్ అన్నీ తయారు చేసుకుని ఒక 2-3 డేస్లోనే సీఎం గారి దగ్గరికి వెళ్ళడం. సీఎం గారు కూడా ఇందాక ఒక 4:30కి ఫోన్ చేశారు. ఎవరికో ఫోన్ చేస్తున్నారు, నేను ఫోన్ ఎత్తలేదు. 4:30కి అప్పుడు నేను ఫోన్ చేశాను. చేసినప్పుడు కూడా మల్లాడి ఇక్కడ చాలా బాగా జరుగుతుంది, నీది కూడా మంచిగా జరుగుతుందని వచ్చింది, ఏంటి అని చెప్పేసి అంటే ఈ విధంగా ఉంది అని చెప్పేసి కూడా చెప్పాను. చిన్న ఇబ్బందులు ఉన్నా కానీ మనకి విజయంలో ఎక్కడ కూడా అవతల వాళ్ళు ఎంతమంది పనిచేసినా కూడా విజయాన్ని ఆపలేరు అని చెప్పేసి సీఎం గారికి చెప్పాను. ఇప్పుడు మీకు కూడా చెప్తున్నాను. ప్రజలకు కూడా ఇంకా ఎవరికి కూడా ఒక డౌట్ కానీ లేకుండా ఉండడం కోసమే మీ ద్వారాగా తెలియజేస్తూ ఉన్నాను. మీరు ఏది అడిగితే దానికి సమాధానం చెప్తాను. అది ఎప్పుడు కూడా లేదు. ఈ ఎలక్షన్లో నాది లేకపోయినా కానీ నా ఫాలోవర్స్ అది కూడా ఉందని చెప్పేసి మీ దగ్గర నేను ఒప్పుకుంటున్నాను. అవతల 4 రెట్లు అయితే ఇక్కడ ఒక 25% లేదు అన్నది ఎప్పుడు కూడా నేను ₹1 ఖర్చు పెట్టలేదు అని చెప్పేసి ఓపెన్గా చెప్పేవాడిని. కానీ ఆ మాట ఇప్పుడు చెప్పడానికి
నా ఫాలోవర్స్ ఖర్చు పెట్టిన విధానం కూడా చూస్తే నేను ఆ విషయంలో సైలెంట్ అని చెప్పేసి మీకు ద్వారా తెలియదు. తప్పు అయితే తప్పు అని చెప్తాను. నేను చెయ్యని దాన్ని చేసినట్టు కానీ చేసిన దాన్ని చేయలేదు అన్న దానికి నేను ఎప్పుడు కూడా అబద్ధం అన్నది నా దగ్గర నుంచి రాదు. నేను ఒక వీడియో చేసి ఆ వీడియో ద్వారాగా పంపించాను నేను. అక్కడికి వెళ్తే 2.5 రోజులు పోతుంది. ఇక్కడేమో మేమంతా మీ క్యాంపెయిన్ అంతా మీదే. మీ క్యాంపెయిన్ ఒక్కటే, అవతల వేరే లీడర్స్ అవి కూడా వచ్చి చేస్తూ ఉన్నారు. మీ క్యాంపెయిన్ లేనప్పుడు మేము వెళ్ళి మాట్లాడితే క్రౌడ్ రారు. అటువంటప్పుడు మీరు అక్కడికంటే ఇక్కడ మీరు దీనికి ఇవ్వండి. అలాగే మనీ ఫ్లో అంటే మందు కానీ అన్నీ కూడా చాలా రోజుకి పెరిగిపోతూ ఉంది. అటువంటప్పుడు ఉన్న టైంలో 2.5 డే, ఎందుకంటే నేను డోర్ ప్రచారం చేయలేదు ఎక్కడ కూడా. నేను ఓన్లీ స్ట్రీట్ మీటింగ్స్ మాత్రమే. వాళ్ళైతే డోర్ ప్రచారం చేసినప్పుడు చాలామంది మనల్ని కలవలేదనుకుని మిస్అండర్స్టాండింగ్ చేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. మిగతా వాళ్ళు ఏంటంటే అతను అడిగినా ఓటు అడగకపోయినా ఈ ఊరిని బాగు చేస్తాడు, శుభ్రం చేస్తాడు అని ఓట్లు వేసిన వాళ్ళు ఎక్కువ మంది. అందుకని నేను ఇందులో ముందులాగే 25 సంవత్సరాలు 5 సంవత్సరాల ఎలక్షన్లో ₹1 లేకుండా గెలిచానని నేను మాట్లాడుతుంటాను. ఈ ఎలక్షన్లో మాత్రం ఆ విధంగా జరగలేదన్నది మీ ద్వారాగా నేను ఒప్పుకుంటూ ఉన్నాను. కాపు సామాజిక వర్గం నుంచి గత ఎలక్షన్ తోటి కంపేర్ చేస్తే 3 రెట్లు పెరుగుంటాయి. 3 రెట్లు. మా రంగస్వామి గారికి ఎలక్షన్లో పోటీ చేసినప్పుడు ఓన్లీ 4 to 5% మాత్రమే. ఇప్పుడు అప్ టు 20% దాటే ఉంటాయి తప్ప తక్కువ ఉండవని చెప్పేసి నాకు ఉన్న ఆలోచన. అదేవిధంగా మహిళలు, జెంట్స్ కంటే మహిళలు ఒక 3-4% పైనే నాకు ఓట్ చేశారు. అన్ని కమ్యూనిటీస్ కూడా. ఎందుకంటే ఒక క్లీనింగ్ దాంట్లో ఎక్కువ తీసుకున్నారు. మిగతా ఇష్యూల్లో ఆయుష్మాన్ భారత్ ఇష్యూ కానీ, పట్టాల ఇష్యూ కానీ, ఊరు చిన్న ఒక పోలుకి కూడా పెయింట్ వేసి పరిస్థితి లేకుండా పోయింది. ఎక్కడన్నా చిన్న రోడ్డు ప్యాచీ పడితే దానికి వేయకన్నా పోయింది. ఒక పైప్ లైను ఎక్కడన్నా కానీ లీకేజ్ అయితే దాన్ని చూడకన్నా, ఒక లైట్ పోతే స్ట్రీట్ లైట్ వేయకన్నా, ఈ విధంగా ఉంది. యానం ఎప్పుడు కూడా మల్లాడి కృష్ణారావు అన్న వ్యక్తి ఎవ్రీ మంత్ ఏదో ఒక ప్రోగ్రాం నేను చేస్తూనే ఉండేవాడిని. అది చిన్న ప్రోగ్రామా పెద్ద ప్రోగ్రాం కాదు, కొంచెం కలకలలాడుతూ ఉండేది. ఆ కళ తప్పిపోయింది అన్నది ప్రజల్లో ఉన్న భావం. అది క్లీనింగ్ పాయింట్లో మన ఆరోగ్యం అంతా కూడా పాడైపోతుంది. ఇతను బినామీ కంపెనీ చేస్తూ ఉన్నాడు. ఒక 13 లక్షలు ఉన్నదాన్ని 46 లక్షలు తీసుకుని కూడా ఇంకా చాలా శుభ్రంగా చేయాలి. ఆ శుభ్రంగా చేయలేదు, ఇతను డబ్బు కోసమే చూశాడు అన్నది ప్రజల్లో బాగా నాటిపోయింది. కానీ నా ఫాలోవర్స్ నుంచి కానీ